మాతృదేవో భవ, పితృదేవో భవ. అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగలు, ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు శమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు. ఈ రోజున ఆ జాతే కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టలేదు, వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన. ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు. భూమి మీద పంట అంతా తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా కొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి. ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి, వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతల్ని చంపుకు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, జాలి, ఆ గుణం ఏవైపు అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే గాని ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. ధనురాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ ధనురాశి వారికి 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అట్లాగే 4వ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క సంచారము వక్రగతిలో ఉన్న కారణంగా 3వ స్థాన ఫలితాలను ఇవ్వబోతున్నారు. తద్వారా రాహువు, శని, 2 గ్రహాలు కూడా, తీవ్ర స్వభావం కలిగినటువంటి 2 గ్రహాలు కూడా ధనురాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు 3వ స్థానంలో. కాబట్టి ఇంట, బయట, ఉద్యోగ స్థలంలో మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, కింద స్థాయి వారు, అట్లాగే వ్యాపారంలోను, ఉద్యోగంలోను, అలాగే మీరు ఏ వృత్తి చేసినా సరే అక్కడ తెలిసిన వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు కూడా మీకు మనస, వాచ, కర్మణ సహాయ సహకారాలు అందించడం ద్వారా మీకు నేను ఒక్కడిని కాదు, నాకు చాలా మంది హెల్ప్ ఉన్నారు అనే ఒక ధైర్యంతో మీరు చేసేటటువంటి ఆ వృత్తి అయితే వృత్తి, వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం మరింత ముందుకు వెళ్ళగలగటానికి ఒక ధైర్యాన్ని మీరు పొందగలుగుతారు. అన్ని రకాలైనటువంటి లాభాలు కూడా పొందగలుగుతారు. ఇకపోతే 7వ స్థానంలో గురువు ఒక 18 రోజుల పాటు ఉంటారు అక్కడ. ఇక్కడ అక్టోబర్ 1 నుంచి 18 వరకు. అప్పుడు మీకేమవుతుంది అన్నట్టయితే కొంతమందికి వివాహం కానిటువంటి వారికి
ఇక్కడ వివాహం కుదరటం కానీ, వివాహం అవటం కానీ, లేదా పిల్లకి పిల్లాడు, పిల్లకి పిల్ల నచ్చిందని చెప్పుకోవటం వరకు, ఒక ఓకే చేసుకోవటం వరకు కానీ అయ్యేట అవకాశం ఉంటుంది. ఒకవేళ పెళ్లి అయిపోయిన వారే కనుక అయినట్లయితే వారి మధ్యన అన్యోన్యత కూడా చాలా ఉంటుంది, ఎక్కువగా పెరుగుతుంది అనేటటువంటి దాన్ని సూచిస్తోంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ద్వారా ఆ చేసేటటువంటి ఆ వ్యాపారం ఏదైతే ఉందో అది చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం, లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే ఒక 13 రోజులు అష్టమ స్థానంలో సంచారం జరుగుతోంది. ఆ 13 రోజులు మాత్రం అనుకూలమైనటువంటి కాలంగా కనిపించట్లేదు. ఏదో పెద్ద దుఃఖం వచ్చేటట్టుగాను, హఠాత్తుగా ధన నష్టం వచ్చేటటువంటిగాను, అలాగే అందరితోటి ఎవరితో మాట్లాడాలనుకున్నా మీరు మంచిగా మాట్లాడినా వారు తప్పుగా అపార్థం చేసుకోవడం ద్వారా కలహాలు వచ్చేటటువంటి అవకాశము, ఇవన్నీ కూడా 13 రోజులు మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానం, దశమ స్థానం రెండు స్థానాల్లో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ శుక్రగ్రహ సంచారం ద్వారా ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి, అంటే తండ్రి గారి ఆశీస్సులు లభించడము, దైవ దర్శనాలు కలగటము, ఈ విధమైనటువంటి మంచి ఫలితాలు, పిల్లల యొక్క భవిష్యత్తు కూడా కొంచెం బాగుండటము, తద్వారా అది జరిగితే దశమ స్థానం దగ్గరకు వచ్చేటప్పటికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. తద్వారా సినిమా రంగాన్ని వృత్తిగా చేసుకునేటువంటి వాళ్ళు, టీవీలో వాటిని వృత్తిగా చేస్తూ జీవించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఫలితాలన్నీ ఆయన ఇస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతుందండి శుక్రుడితో పాటుగా. అది మాత్రం కేతుగ్రహ సంచారం మాత్రము అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. ఇక్కడ శుక్రుడు ఏవైతే మంచి ఫలితాలన్నీ ఇస్తున్నాడో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా, అది ఒక దైవభక్తి లేకపోవటము, గుడికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోవటము, తండ్రి గారి ఆరోగ్యాన్ని ఆయన బాగు చేయడానికి ప్రయత్నిస్తుంటే శుక్రుడు, ఈ కేతువు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ, ఏకాదశ రెండు స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో ఒక 17 రోజులు, ఏకాదశ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద కేతుగ్రహ సంచారము భాగ్యస్థానంలో ఏ మాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈ విధమైన చెడు ఫలితాలను మాత్రమే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక దశమ ఏకాదశ స్థానాలలో రవి గ్రహం యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోనూ కూడా రవి యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే దశమ స్థానంలో ఉన్న వృత్తిపరమైన, ఉద్యోగపరమైన ఒక కమాండింగ్ సాధించగలుగుతారు మీరు. ఆ విధమైనటువంటి పవర్ను మీకు తీసుకొస్తాడు రవి భగవానుడు 17 రోజులు. తదుపరి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ధనాదాయాన్ని పెంచుతాడు. మీ పవర్ ఏమాత్రము కూడా ఉద్యోగం చేసే దగ్గర మీ కింద వాళ్ళ మీద మీ పవర్ ఏమాత్రం కూడా తగ్గదు. ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. ఇక్కడ ఏ పని మొదలెట్టినా కూడా మీరు అందులో రవి అనేటటువంటి ఆయన నవగ్రహాలకి రాజు కాబట్టి ఆయన వ్యవహారం అంతా కూడా అనుకూలమైన ప్రదేశంలో ఉన్నారు కాబట్టి 11వ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. లాభాలన్నీ కూడా బాగుంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో 27 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఒక్క 4 రోజులు మాత్రం ఏ స్థానంలో పనిచేస్తున్నారు. ఈ 4 రోజులు మాత్రం కొంచెం ధన వ్యయము, ధన నష్టము, చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 27 రోజులు ఏకాదశంలో ఉంటున్నారు కాబట్టి అటు రవి, బుధతో పాటుగా కుజుడు కూడా మీకు 27 రోజులు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. అంచేత ధనానికి లోటు లేకుండా రవి కానివ్వండి, బుధుడు కానివ్వండి, కుజుడు కానివ్వండి, ఈ 3 గ్రహాలు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను మీకు అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మీకు అంచేత ఈ మొత్తంగా చాలా గ్రహాలు, ఎందుకంటే శని అనుకూలంగా ఉన్నారు, రాహు అనుకూలంగా ఉన్నారు, గురువు సగం రోజులు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఇకపోతే రవి కూడా మీకు అనుకూలంగానే ఉన్నారు. బుధుడు 27 రోజులు అంటే 23 రోజులు అంటే చాలా వరకు నెలలు, చాలా రోజులు పూర్తి అనుకూలంగా ఉన్నారు. కుజుడు పూర్తి అనుకూలం అన్నట్టుగానే చెప్పుకోవాలి 27 రోజులు కాబట్టి. ఇన్ని గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి ధనురాశి వారికి గోచార ఫలితాలు ఈ నెల రోజులు బాగున్నాయని చెప్పుకోవచ్చు. అంత మాత్రాన్ని ఎగిరి కంగారు పడిపోయి చాలా సంబరపడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏముండదండి. ఇవి కేవలము గోచార ఫలితాలే. ఇవి నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే 10 నుంచి 15% మాత్రమే యథార్థం అవుతాయి. మిగతాదంతా కూడా మీ వ్యక్తిగత జాతకం ద్వారానే మీ యొక్క జాతకాన్ని మనం అంచనా వేయచ్చు, సూచిస్తూ ఉంటుంది. దానికి మీ వ్యక్తిగత జాతకానికి గోచార ఫలితాన్ని
మనం అన్వయించి చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా మీకు ఎవరైనా పిల్లలు, మనవలో, మేనల్లో ఎవరన్నా పుట్టినట్టయితే ఆ పుట్టిన సమయాన్ని, ఆ డేట్ని, ఆ సమయాన్ని, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. తదుపరి మీరు దాన్ని ఒక నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులు అండి. జ్యోతిష్యుల్లో కూడా చాలా మంది ఉన్నారు, కానీ నైపుణ్యం కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. అందరికీ కొంతవరకు ఉంటుందండి, కొంతవరకు ఉంటుంది, అందులో ఏ సందేహం లేదు. పూర్తి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఆ జాతకాన్ని రాయించుకున్నట్టయితే మన భవిష్యత్తు ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. వర్తమానం గురించి ఎవరికి కంగారు లేదు, నడుస్తున్నది మీకు తెలుసు, నాది నాకు తెలుసు. భవిష్యత్తు, భూతకాలం ఏం జరిగిందో మీ జీవితంలో మీకు తెలుసు, నా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు ఉన్నదంతా క్రేజ్ దేని మీద? భవిష్యత్తు మీద. కాబట్టి అది జాతకము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరు దొరకకపోతే మమ్మల్ని కూడా మీరు సంప్రదించవచ్చు, మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. కాబట్టి ఈ జాతకాలు కూడా రాయించుకోండి. శుభం భూయాలు.